హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈ రోజు మనం SQL స్టెప్ బై స్టెప్ సిరీస్ లో సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, SQL ఫంక్షన్స్ లైక్ మినిమం, మాక్సిమం, కౌంట్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దామని చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో మినిమం ఫంక్షన్. సో మినిమం ఫంక్షన్ అనేది ఏంటి? టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద సెలెక్టెడ్ కాలం. సో అంటే ఏంటి అనేది చూద్దాం. స్మాలెస్ట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన కాలమ్స్ లో శాలరీ కాలం ఉంది. శాలరీలో తక్కువ శాలరీ ఉన్న వాల్యూ మనం డైరెక్ట్ గా రీడ్ చేయాలనుకుంటే, సో అట్లాంటప్పుడు మనము మినిమం ఫంక్షన్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ సింటాక్స్ వచ్చేసి మినిమం కీవర్డ్ యూజ్ చేసి మినిమం. సో శాలరీ ఏ కాలం అయితే మనం కనుక్కోవాలనుకున్నామో, ఏ కాలం యొక్క మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ కాలం ఇక్కడ స్పెసిఫై చేసి టేబుల్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ కదా. సో ఏదైనా మినిమం ఒక కాలంలో మినిమం వాల్యూ కనుక్కోవాలంటే సో ఈ ఫంక్షన్ మినిమం ఫంక్షన్ యూజ్ చేసి మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కొడతాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5,000 కన్నా ఫస్ట్ 5,000 ఉంది, బట్ తర్వాత ఎక్కడే కానీ అన్ని బిగ్ ఉన్నాయి. $15,000, $7,000, $6,000, $20,000, $12,000. సో అన్ని బిగ్ డిజిట్స్ ఉన్నాయి. ఓన్లీ 5 ఇస్ ద లెస్ దాన్. సో అందుకే మినిమం అంటే ఏదైనా మినిమం వాల్యూ సేమ్ అట్నే. సో మినిమం ఏజ్ లో ఏది మినిమం అనేది చూద్దాం. సో ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. సో మినిమం ఏజ్ వచ్చేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 30 ఉంది, 25 ఉంది, 26 ఉంది. ఇక్కడ చూడండి 22 ఉంది. నాకు తెలిసి 22 అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో మినిమం ఏజ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే 22 అని రిటర్న్ వస్తుంది. చూడండి అట్లా. సో ఏదైనా లో వాల్యూ ఒక కాలంలో ఏదైనా లో వాల్యూ, అది న్యూమరిక్ కాలం అయి ఉంటుంది, ఆ వాల్యూ లో వాల్యూ కనుక్కోవాలంటే మనం ఈ మినిమం ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అదండి. సేమ్ వే అట్నే నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ. అంటే సేమ్ ఇట్లా ఆపోజిట్. సో మినిమం. సో ఇప్పుడు మినిమం బదులు మాక్సిమం ఏజ్ పెద్ద ఏజ్ ఎవరున్నారు మన దాంట్లో? 42 ఏజ్ ఉంది కాబట్టి చూడండి. సో 42 కన్నా సో 30, 42 ఎక్కడుంది? సో ఇక్కడ చూడండి, వెల్లింగ్టన్ 42 ఏజ్. సో ఇట్లా బిగ్ అన్నమాట. సో బిగ్ నెంబర్ కావాలంటే అంటే మాక్సిమం వాల్యూ, పెద్ద వాల్యూ కనుక్కోవాలంటే మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అట్నే మ్యాక్స్ శాలరీ కూడా చూద్దాం. చూడండి, మ్యాక్స్ శాలరీ ఎంత ఉంది? అప్పుడు 5,000 ఉన్నది మినిమం. మ్యాక్స్ శాలరీ వచ్చేసి $40,000. చూసారా? చూడండి, $40,000. ఓకే. సో అదండి మాక్సిమం ఫంక్షన్స్ అలా యూజ్ చేస్తాం అవన్నీ. సో నెక్స్ట్ అట్నే కౌంట్. సో కౌంట్ అంటే కౌంట్ ఫంక్షన్ ఎందుకు వాడతాం అంటే, సో లైక్ ఇట్నే సెలెక్ట్ మన టోటల్ టేబుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అది బేస్డ్ ఆన్ కండిషన్స్ యూజ్ చేసి. సో కౌంట్ ఆఫ్ ఈవెన్ మన కండిషన్స్. సో కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ యూజ్ చేస్తే టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది టేబుల్లో మొత్తం వస్తుంది. మొత్తం మన టేబుల్లో చూడండి ఎంతమంది టేబుల్ ఉన్నారు, మొత్తం 12 రికార్డ్స్ ఉన్నాయి. సో కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ అంటే సో 12 రికార్డ్స్ వచ్చినాయి. సో ఈవెన్ మీ కౌంట్ స్పెసిఫై కండిషన్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు కౌంట్ ఓన్లీ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూకే. సో కంట్రీ యూకే వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో అంతమంది కావాలంటే ఆ కౌంట్ కూడా మీరు ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడండి, మన టేబుల్లో యూకే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో 1, 2 and 3, ఓన్లీ 3 ఉన్నారు. సో అందుకే కౌంట్ యూకే వచ్చింది. ఈవెన్ ఇక్కడ కూడా మీరు ఈవెన్ కండిషన్స్ యూజ్ చేసి కూడా మాక్సిమం శాలరీ వేర్ సేమ్ కంట్రీ, వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యుఎస్. ఓకే, వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూకే అయినా పర్లేదు, యుఎస్ అయినా పర్లేదు. ఓకే, సో యుఎస్ అన్నాం. మ్యాక్స్ శాలరీ యుఎస్ ఉన్న లిస్ట్ లో మ్యాక్స్ శాలరీ వచ్చేసి 28,000. కాబట్టి చూడండి, యుఎస్ ఇది 15,000 తక్కువ. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది యుఎస్ 18,000 తక్కువ. సో నెక్స్ట్ యుఎస్ 28,000. సో చూడండి, మ్యాక్స్ శాలరీ 28,000 అని వచ్చింది. ఇట్లా మనం ఫిల్టర్ స్పేస్ చేసుకొని కూడా మనము తెచ్చుకోవచ్చు అన్నమాట. అట్లా కౌంట్ అంటే మామూలు జనరల్ గా ఏ ఫిల్టర్ యూజ్ చేయకపోతే ఆ టేబుల్లో ఎంత మంది ఎంప్లాయీస్, మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయనే కౌంట్ వస్తుంది. అట్లా దానికి కౌంట్ ఫంక్షన్ ఇట్లా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యావరేజ్ ఫంక్షన్. సో యావరేజ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసు కదా మనకి. సో ఓవరాల్ గా యావరేజ్ శాలరీ ఎంత? సో సెలెక్ట్ యావరేజ్ శాలరీ మొత్తం అంతమంది పెట్టి
యావరేజ్ సాలరీ ఎంత అని కావాలంటే ఓవరాల్ మన ఎంప్లాయ్ టేబుల్లో ఫ్రమ్ వస్తుందండి. సో యావరేజ్ సాలరీ అంటే తెలుసు కదా మీకు. సో యావరేజ్ సాలరీని ఎట్లా యావరేజ్ సాలరీ మామూలు క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ మొత్తం సాలరీని యాడ్ చేసి ఎంతమంది అంటే బై అంతమంది డివైడ్ చేస్తే మనకి యావరేజ్ సాలరీ. సో అట్లా క్యాల్కులేషన్ ఇది యావరేజ్ అనే కీవర్డ్ యూస్ చేసి యావరేజ్ ఫంక్షన్ యూస్ చేస్తే ఓవరాల్ సాలరీ ఎంత అంటే సో 19,000 ఒక్కొక్క ఎంప్లాయ్కి యావరేజ్ గా 19,000 పే చేస్తాను అనమాట. సో దానికి యావరేజ్ ఫంక్షన్ యూస్ చేస్తాము. సో దీన్ని కూడా మనం మళ్ళీ క్యాల్కులేట్ చేయొచ్చు ఇట్లా వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూకే. ఓకే, సో అట్లా స్పెసిఫిక్ కంట్రీ కూడా మనము మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది సో యూకేలో యావరేజ్ గా 17,000 ఉంది మొత్తం యూకే ఎంప్లాయీస్ లో. అట్లా మనం కనుక్కోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇంకేముంది ఇక్కడ, లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి సమ్ ఫంక్షన్. సో ఓవరాల్ సమ్ ఆఫ్ ద సాలరీ, సమ్ ఆఫ్ ఏజ్, లైక్ అట్లా కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ కాపీ. ఓకే, సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యుఎస్. టోటల్లో సమ్ ఆఫ్ సాలరీ అంటే ఇంతవరకు అయితే సో మొత్తం మన ఎంప్లాయీస్ ఒక సాలరీ మొత్తం కౌంట్ చేస్తే మొత్తం మనం పే చేస్తా అనేది అరౌండ్ $2,32,000. $2,32,000. ఓకే, సో దీన్ని కూడా ఫిల్టర్ చేయొచ్చు. ఓన్లీ సమ్ ఆఫ్ సాలరీ నాకు యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఎంత పే చేస్తాను టోటల్ గా యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఎంత 61,000. సో ఇవండి. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో గైస్ చాలా యూస్ఫుల్, ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇవి మనం రెగ్యులర్ గా యూస్ చేసేటివి ఇవన్నీ. సో గైస్ వీడియో నచ్చింటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కమింగ్ ఆల్ SQL ఇంపార్టెంట్ వీడియోస్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.